అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అధిక వర్షాల సమయంలో మిరప తోటల్లో జాగ్రత్తలు, మాఘీ రబీ జొన్న సాగులో మెళకువలు, గ్రాసాల కొరతను తీర్చే చెట్ల ఆకులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఈ ఏడు కోటి ఆశలతో సాగును ప్రారంభించిన మిరప రైతులను వర్షాలు నిలువునా ముంచాయి. ప్రస్తుతం మిరప నారు దశ నుంచి పూత పిందె వరకు ఉంది. వర్షాలు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో పలు రకాల తెగుళ్లు విజృంభించే అవకాశం ఉంది. కాబట్టి పంటలో అధికంగా ఉన్న నీటిని తీసివేసి పైపాటుగా ఎరువులను అందించడంతో పాటు సస్యరక్షణ చర్యలు చేపడితే పంట కోలుకొని తిరిగి ఆరోగ్యంగా పెరుగుతుంది. అధిక వర్షాల సమయంలో మిరప తోటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి సూచనలిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. ఎండుమిర్చి అనేది నారు దశలో మరియు నాటు వేసి నెల రోజుల దశలో ఉన్నది. అలాగే పచ్చిమిర్చి చూసుకున్నట్లయితే కాతాపూత దశలో ఉన్నది. ఇప్పుడు నారు దశలో ఉన్నప్పుడు ఈ అధిక వర్షాల వల్ల నారు కుళ్ళు కానీ, కాలర్ రాట్ కానీ, తర్వాత ఆకుల మీద మచ్చ తెగులు కానీ గమనించడం జరిగింది. దీన్ని మనము నారు వేయడానికి ముందే 1 లేదా 2 స్ప్రేయింగ్స్ చేసుకొని నాటుకున్నట్లయితే నష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు. దీని కొరకు కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాములు, ప్లాంటామైసిన్ 0.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి నారంతా తడిచేలాగా, అలాగే వేర్లకు ఇనికేలాగా పిచికారీ చేసుకోవాలి. నాటు వేసుకునేడానికి ముందు కూడా నారు శుద్ధి చేసుకోవాలి. ఒక 10 లీటర్ల నీటికి ఈ 10 గ్రాముల కార్బండిజం, అలాగే ఇమ్డాక్లోరోపిడ్ 5 ml కలిపి నారు మొక్కలను పీకిన తర్వాత ఒక 10-15 నిమిషాలు వేర్లు మునిగేలాగా ఉంచి తర్వాత మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల నారు వేసిన వెంటనే మనకు అధిక తేమ వల్ల కలిగేటువంటి నష్టాన్ని మనం కొంచెం వరకు నివారించుకోవచ్చును. అలాగే నాటు వేసిన రైతులు వారం 10 రోజులు లేదా అంటే 15 రోజులు 20 రోజుల దశలో ఉన్నప్పుడు మనకు ఈ అధిక వర్షాల వల్ల ఫైటాప్తార్ కానీ, ఫ్యూజేరియం కానీ, పిథియం కానీ ఈ ఎండు తెగుల్ని కలుగజేసేటువంటి శిలీంధ్రాల ఉధృతి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం నివారించడానికి కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాములు, అలాగే స్ట్రెప్టోమైసిన్ కానీ, ప్లాంటామైసిన్ కానీ 0.25 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి ఆకులు అంతా తడిచే విధంగా, అలాగే కాండం నుంచి వేరు భాగం వరకు కూడా వెళ్ళే విధంగా మనము డ్రెంచింగ్ చేసుకోవాలి. అలాగే మనం జీవ సంబంధమైనటువంటి శిలీంధ్ర నాశనం వల్ల యూజ్ చేసుకోవాలంటే ట్రైకోడర్మా విరిడి ఎకరానికి ఒక 2 కిలోలు పశువుల ఎరువులో కానీ లేదంటే వాటర్లో కానీ మిక్స్ చేసి మనం డ్రెంచింగ్ చేసుకోవడం లేదా పాదులలో వేసుకోవడం చేసుకోవాలి. సో దీని ద్వారా ఎండు తెగులను కలుగజేసేటువంటి శిలీంధ్రాన్ని మనము నివారించుకోవచ్చును. నాటు వేసి ఒక నెల 15 రోజులు ఉన్నది లేదంటే పచ్చిమిర్చి ఉన్నట్లయితే దాంట్లో సెర్కోస్పోరా కానీ, ఆంథ్రాక్నోస్ మచ్చ తెగులు, బ్యాక్టీరియా మచ్చ తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని కొరకు కూడా మనం కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాములు, అలాగే ప్లాంటామైసిన్ 0.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఈ చెట్టు మొత్తం బాగా తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. నాటు వేసిన మొక్కలు అధిక తేమ వల్ల ప్రధాన పొలం నుంచి పోషకాలను గ్రహించవు కాబట్టి సో దీని కొరకు మనము
పైపాటుగా పోషకాలను పిచికారీ ద్వారా అందించాలి. దీని కొరకు 319 5 గ్రాములు, అలాగే మైక్రోన్యూట్రియన్స్ మిక్సర్ ఫార్ములా 6 5 గ్రాములు చొప్పున కలిపేసి నారు మొక్కల మీద పిచికారీ చేసుకున్నట్లయితే ప్రధాన పొలంలో ఎక్కువ తేమ వల్ల పోషకాలను గ్రహించకుండా ఉన్న స్థితిలో ఉన్నటువంటి మొక్కలను మనం సంరక్షించుకోవచ్చును. తర్వాత పచ్చిమిర్చిలో మనకు కాయకుళ్ళు కానీ కాయ మచ్చ తెగులు కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. దీన్ని గమనించిన వెంటనే మనము కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బనిజం ప్లస్ మ్యాంకోజెమ్ అనేట్లయితే లీటర్కి 2 గ్రాములు, లేదా ప్రొపినెబ్ అనేట్లయితే లీటర్కి 3 గ్రాములు, లేదా ప్రోపికోనోజోల్ అయితే లీటర్కి 1 ml ఏదైనా ఒక మందుని మార్చి వారానికి ఒకసారి 2-3 సార్లు పిచికారీ చేసుకుని మనము నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లయితే రైతులు ఈ అధిక వర్షాల వల్ల అటువంటి నష్టాన్ని నివారించవచ్చును. తెలుగు రాష్ట్రాలలో పండించే చిరుధాన్యపు పంటల్లో జొన్న ప్రధానమైనది. పెరిగిన వినియోగంతో జొన్నను ఆహార ధాన్యంగానే కాకుండా పశువుల దాణాగాను, పలు రకాల ఉప ఉత్పత్తుల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. గింజను తీసుకున్నాక చొప్పను పశువులకు మేతగా ఉపయోగిస్తారు. సెప్టెంబర్ మాసంలో మాఘీ జొన్నగాను, అక్టోబర్ మాసంలో రబీ పంటగాను జొన్నను రైతులు విత్తుకుంటూ ఉంటారు. మాఘీ, రబీ కాలాల్లో జొన్న నుంచి ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల అధిక దిగుబడులు సాధించాలంటే రకాల ఎంపిక మొదలు సాగు ఆశాంతం శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించాలి. వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ పరిశోధనా స్థానం జొన్న విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఆయేషా పర్వీన్. చిరుధాన్య పంటలలో అధిక పోషకాలు లభించే పంటలలో జొన్న అనే పంట ఒకటి. ఈ పంట మనం సీజన్ చూసుకున్నట్లయితే మనకు మాగి జొన్న అయితే మనము సెప్టెంబర్లో వేసుకోవచ్చు. అదే మనకు రబీలో వేసుకోవాలైతే మనం అక్టోబర్ మాసంలో వేసుకోవచ్చు. ఇంకా లేట్ రబీకి అయితే మాత్రం మనం నవంబర్ వరకు వెళ్ళొచ్చు. మనం నవంబర్లో ఈ పంటని వేసుకోవాలంటే కొద్దిగా సీడ్ రేట్ అనేది పెంచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మొవ్వు చంపు ఈగ అనేది లేట్గా సోయింగ్ చేసుకున్నప్పుడు ఎక్కువ వస్తుంది కాబట్టి కొద్దిగా సీడ్ రేటు మనం లేట్ సోయింగ్స్లో పెంచుకోవాల్సి వస్తుంది. ఇంకా మనం నేలలు చూసుకున్నట్లయితే నల్లరేగడి నేలలు, తేలికైన ఎర్ర నేలల వరకు మనకు సరిపోతాయి. అలాగే విత్తన మోతాదు అయితే మాత్రం మనకు 1 ఎకరానికి 3 నుండి 4 కేజీల వరకు సరిపోతుంది. తెల్ల జొన్నల్లో అయితే మనకు రకాలు, హైబ్రిడ్లు 2 దొరుకుతాయి. అలాగే పచ్చ జొన్నల్లో అయితే మనకు రకాలు మాత్రమే కనిపిస్తుంటాయి. ఇది ఫస్ట్ హైబ్రిడ్లు చూసుకున్నట్లయితే మనకు CSH 14, CSH 16 అనేది 2 హైబ్రిడ్లు ఉన్నాయి. 14 వచ్చేసి ఎక్స్క్లూజివ్గా ఖరీఫ్కే చెప్తారు. బట్ 16 వచ్చేసి మనకు ఖరీఫ్కి, మాగికి రెండింటికి వేసుకోవచ్చు. కాబట్టి CSH 16 అనేది మనం మాగిలో వేసుకుంటే మనకు ఎకరానికి 15 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. బూజు తెగులను మరియు ఆకుమచ్చ తెగులను ఈ 2 తెగులని తట్టుకుంటుంది. అలాగే CSH 15-6 ఈ రకం వచ్చేసి మనకు 13 నుండి 14 క్వింటాల వరకు దిగుబడి ఇస్తుంది. ఈ రకం ఏమంటే మనకు కాండం కుళ్ళు తెగులు, మొవ్వు చంపు ఈగను తట్టుకునే రకం ఇది. ఈ 3 కాకుండా ఇంకొకటి మంచి హైబ్రిడ్ ఏదంటే CSH 13. కంకులు వచ్చేసి మధ్యస్థంలో వదులుగా ఉండి ఎక్కువ దిగుబడి ఇచ్చే హైబ్రిడ్ ఇది. ఇది ఎకరానికి 16 నుండి 18 క్వింటాల వరకు దిగుబడి ఇస్తుంది. ఇంకా తెల్ల జొన్నలో రకాలు చూసుకున్నట్లయితే CSV 216-6 ఈ రకం వచ్చేసి రబీలో వేసుకోదగ్గ రకము. దీని యొక్క దిగుబడి వచ్చేసి 14 క్వింటాల వరకు ఇస్తుంది. దీని యొక్క గ్రెయిన్స్ మరియు ఫాడరు నాణ్యంగా ఉంటుంది. గింజలు తెలుపు కలర్లో ఉంటాయి. ఇంకొక రకం వచ్చేసి M35-1 ఇది వచ్చేసి మాల్దండి టైపు. అంటే మనము ఎక్కువగా ఈ రకాన్ని చెప్పేది క్వాలిటీ కోసం చెప్తుంటాము. మనకు ఈల్డ్ కొద్దిగా తగ్గినా కానీ గ్రెయిన్స్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్కెట్లో దీనికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. దీని గింజలు చాలా తెల్లగా మెరుస్తూ ఉంటాయి. దీని యొక్క గింజ మరియు చొప్ప కూడా నాణ్యంగా ఉంటుంది. ఇది వచ్చి మనకు కాండం కుళ్ళు తెగుళ్లను మరియు మొవ్వు చంపు ఈగను ఈ రెండింటిని కొంతమేరకు తట్టుకునే రకము. దీని యొక్క దిగుబడి వచ్చేసి మనకు ఎకరానికి 12-13 క్వింటాల వరకు ఇస్తుంది. ఇంకా మళ్ళీ మన నంద్యాల పరిశోధన స్థానం నుండి విడుదలైన తెల్లజొన్న రకాల్లో వచ్చేసి NTJ 1 నుండి NTJ 5 వరకు ఉన్నాయి. NTJ 2 వచ్చేసి మనకు డ్యూయల్ పర్పస్ సోర్గం అంటారు. అంటే మనకు గ్రెయిన్స్కి, ఫాడర్కి రెండింటికి యూజ్ చేసుకోదగ్గ రకము. ఇంకా రీసెంట్గా మనము రిలీజ్ చేసిన వెరైటీ తెల్లజొన్న రకం వచ్చేసి NTJ 5. ఈ 5 వచ్చేసి పొట్టి జొన్న రకము. దీని యొక్క పంట కాలం వచ్చేసి 95 రోజుల నుండి 100 రోజుల లోపలే అయిపోతుంది. దీని యొక్క దిగుబడి మనము 18 నుండి 25 క్వింటాల వరకు చెప్పుకోవచ్చు. దీని యొక్క చొప్ప మరియు గ్రెయిన్స్ వచ్చేసి నాణ్యంగా ఉంటాయి.
అలాగే పచ్చజొన్న రకాల్లో చూసుకున్నట్లయితే మనము N13, N14, N15 ఈ 3 రకాలు ఉన్నాయి. N13 9 క్వింటాళ్ళ వరకు ఇచ్చినా కానీ జొన్న మల్లెను తట్టుకునే రకము. పానికల్స్ వచ్చేసి చాలా కాంపాక్ట్గా ఉంటాయి. అదే N14 చూసుకున్నట్లయితే మనకు 12 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. దీని యొక్క చొప్ప చాలా నాణ్యంగా ఉంటుంది, ఎక్కువ చొప్ప దిగుబడి కూడా వస్తుంది. ఈ రెండిటితో పోల్చుకుంటే N15 అన్న రకము పచ్చజొన్న రకము, ఈ రకం యొక్క దిగుబడి మనకు 13 క్వింటాల వరకు వస్తుంది ఎకరానికి. దీని యొక్క చొప్ప నాణ్యంగా ఉంటుంది, చొప్ప దిగుబడి కూడా N13, 14తో పోల్చుకుంటే ఎక్కువగా వస్తుంది. రకాలు మనం ఎంపిక చేసుకున్న వెంటనే చేయాల్సింది విత్తన శుద్ధి. విత్తన శుద్ధితో మనం చాలా వరకు పెస్ట్ డిజీజెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక కేజీ విత్తనానికి 3 గ్రాములు థైరమ్ లేదా క్యాప్టన్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. అదే మనకు మొవ్వు చంపు ఈగ అనేది ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏం చేయాలంటే థయోమితాగ్జమ్ అన్న మందును 3 గ్రాములు ఒక కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే మనకు ఈ మొవ్వు చంపు ఈగ అనేది రాదు. అలాగే తెగుళ్లలో గింజబూజు తెగులు, బంకకారు తెగులు, అలాగే కాండం కుళ్ళు తెగులు ఇవి కూడా మనం చాలా వరకు నివారించుకోవచ్చు. వరుసకి మధ్య 45 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే ఒక వరుసలో మొక్కకు మధ్య 12 నుండి 15 సెంటీమీటర్లు గ్యాప్ ఉండేటట్లు మనం విత్తుకోవాలి. ఎరువులంటే మనం చివరి దుక్కిలో ఏం చేయాలంటే ఒక ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువును, 45 కేజీస్ యూరియా, 150 కేజీల ఎస్ఎస్పి, అలాగే 30 కేజీల ఎంఓపి ఈ 3 కలిపి మనము పంట విత్తుకునేటప్పుడు వేసుకోవాలి. పంట మోకాలెత్తు వచ్చినప్పుడు ఆ 45 కేజీల యూరియాని మళ్ళీ వేసుకోవాలి. ఇంకా మనం ఇది రబీలో వేసుకుంటుంటాం కాబట్టి ఒకవేళ నల్లరేగడి నేలలైతే మనకు 15 రోజులకు ఒకసారి నీరు కట్టాల్సి ఉంటుంది. అలాగే ఎర్ర నేలలు అయితే వారానికి ఒకసారి నీరు కట్టుకోవాలి. అవసరాన్ని బట్టి మనం నీరు కట్టుకోవాలి. నీటి యాజమాన్యంలో మెయిన్ స్టేజెస్ వచ్చేసి పూత దశ మరియు గింజ పాలు పోసుకునే దశ. ఈ 2 దశలో మనం నీరు కట్టినట్లయితే మనకు అధిక దిగుబడి వస్తుంది. మనం విత్తిన 30 రోజుల తర్వాత ఏం చేయాలంటే దంతితో కానీ గుంటకతో కానీ మనము అంతర్కృషి చేసుకున్నట్లయితే మనకు తేమ బాగా నిలబడి దిగుబడి ఎక్కువ వస్తుంది. అలా కాకుండా 50% అట్రజిన్ మందును మనం విత్తిన 48 గంటల లోపల కనుక ఒక ఎకరానికి 800 గ్రాములు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు వీడు చాలా వరకు తగ్గుతుంది. ఒకవేళ మనకు జొన్న మల్లె కనుక కనిపిస్తే అంటే జొన్న మల్లె మనకు 35 నుండి 40 రోజుల తర్వాత కనిపిస్తుంది. ఒక 50 గ్రాములు అమోనియం సల్ఫేట్ కానీ లేకుంటే 200 గ్రాములు యూరియా కానీ లీటర్ నీటికి కలుపుకొని మనం మల్లె పైన ఒక్కటే పిచికారీ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే జొన్న మల్లెను నివారించుకోవచ్చు. కత్తెర పురుగు ఇది వచ్చేసి మొక్కజొన్నతో పాటు జొన్నను కూడా ఎక్కువగా డ్యామేజ్ చేస్తూ ఉంది. పంట విత్తిన 30 రోజుల లోపల ఏం చేయాలంటే అజాడిరెక్టిన్ 1500 ppm అనే మందును లేకుంటే వేపగింజల కషాయము 1 లీటర్ నీటికి 5 ml వేసుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఫస్ట్ స్టేజెస్లోనే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే 40 డేస్ నుండి 50 డేస్ తర్వాత వచ్చిన క్రాప్కి అయితే మనము క్లోరెంట్రినిలిప్రోల్ అనే మందును 0.3 ml లేదా స్పైనోసాడ్ అనే మందును 0.3 ml ఏదో ఒకటి పిచికారీ చేసుకోవాలి. ఇది కాకుండా మొవ్వు చంపు ఈగ అనేది ఇది వచ్చేసి మనం పంట విత్తిన 30 రోజుల ముందే వస్తుంది. ఆల్రెడీ మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ మొవ్వు చంపు ఈగ అనేది మ్యాక్సిమం రాదు. ఒకవేళ వచ్చినా కానీ మనము క్లోరెంట్రినిలిప్రోలు లేదంటే నొవల్యూరాన్ ఇలాంటి మందులను ఏదో ఒక దానిని మనము 7 రోజులకి 14 రోజులకి 21 రోజులకి స్ప్రేయింగ్ చేసుకుంటే మొవ్వు చంపు ఈగ అనేది ఫుల్గా కంట్రోల్ అయిపోతుంది. 30 డేస్ తర్వాత మనకు వచ్చేది కాండం తొలుచు పురుగు, దీన్ని స్టెమ్ బోరర్ అంటారు. దీని యొక్క సిమ్టమ్ ఎలా ఉంటుందంటే ఆకుల మీద గుండ్రంగా వరుసగా రంధ్రాలు కనిపిస్తాయి. క్లోరెంట్రినిలిప్రోల్ అనే మందును 0.3 ml 1 లీటర్కి వేసుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకు దిగుబడి తగ్గించే మెయిన్ పెస్ట్ వచ్చేసి మిడత, కంకి మిడత అంటారు, అంటే మిడ్జ్ అంటారు దీన్ని. ఇది మ్యాక్సిమము ఫ్లవరింగ్ స్టేజ్లో కనిపిస్తుంది. ఫ్లవరింగ్ స్టేజ్ అప్పుడు మనం స్ప్రేయింగ్ చేసుకోవాలి. పాలు పోసుకునే దశలు ఈ పిల్ల పురుగులు పెద్ద పురుగులు ఏం చేస్తాయంటే గింజలో ఉన్న రసం పీల్చుకొనేసి మనకు ఆ గింజలు అనేది నొక్కలుగా మారిపోతాయి. అలా మారినప్పుడు మన గింజ దిగుబడి తగ్గిపోతుంది. సైపర్మెథ్రిన్ అనే మందును మనము స్ప్రేయింగ్ చేసుకుంటే 0.5 ml 1 లీటర్ నీటికి వేసుకొని ఒక 2 టైమ్స్ స్ప్రేయింగ్ చేసుకుంటే మనకు ఈ మిడత ప్రాబ్లమ్ని మనము నివారించుకోవచ్చు. తెగుళ్ళు వచ్చేసి దీంట్లో గింజబూజు తెగులు. మనం విత్తన శుద్ధి చేసుకుంటే మ్యాక్సిమం ఇది రాదు. ఒకవేళ వచ్చినా కానీ మనం ప్రొపికోనోజల్ అనే మందును 0.5 ml 1 లీటర్ నీటికి వేసుకొని పిచికారీ చేసుకోవాలి. ఎప్పుడు చేయాలంటే గింజ ఏర్పడే దశలో మరియు గింజ గట్టిపడే దశలో ఒక 2 సార్లు మనం స్ప్రేయింగ్ చేసుకుంటే ఈ గింజబూజు తెగులు అనేది రాదు. పంట కోత అంటే ఇంకా మనకు కంకిలో కింద భాగంలో ఉన్న గింజలు ఆకుపచ్చ రంగులో నుండి తెలుపు రంగులో మారాలి. అలాగే లోపల పాలుండేది మనకు పిండిలాగా మారిన తర్వాత మనం పంట కోతకు సిద్ధంగా ఉందనేసి చెప్పుకోవచ్చు.
ఈ యాజమాన్య పద్ధతులతో పాటు రకాల ఎంపిక కూడా మనం కరెక్ట్గా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా జొన్న పంటలో మనకు అధిక దిగుబడిని సాధించుకోవచ్చు. మేపు కొద్దీ చేపు అంటారు కదా. పాడి పరిశ్రమ లాభసాటిగా ఉండాలంటే పశువులకు పుష్కలంగా పచ్చి మేతలను అందించాలి. పాలిచ్చే ప్రతి పాడి పశువుకు రోజుకు 25 నుంచి 30 కిలోల పచ్చి మేతలు అవసరం. అయితే అధిక వర్షాలు, వరదలు, కరువు సమయాల్లో పచ్చి మేతల లభ్యత సమస్యగా ఉండడంతో పోషకులు ఎక్కువగా దానాపై ఆధారపడుతూ ఉంటారు. దీంతో పెట్టుబడి అధికమై పోషణ భారంగా మారుతుంది. ఇలాంటి సందర్భాల్లో కొన్ని రకాల చెట్ల ఆకులను అందించి మేతల కొరతను కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. వీటిలో సుబాబుల్, అవిస, కర్రపెండలం, గ్లైరిసీడియా ముఖ్యమైనవి. వీటిలో మాంసకృత్తులు కూడా అధికంగా ఉండడంతో పశువుకు కావలసిన పోషకాలు సమృద్ధిగా అందుతాయి. వీటిని స్థలావకాశాన్ని బట్టి షెడ్డు చుట్టుప్రక్కల, పొలంగట్లు, కాలువగట్లపై పెంచుకొని అవసరమైనప్పుడు ఆకును కోసి వాడుకోవచ్చు. మేత అవసరాలు తీర్చే బహువార్షిక చెట్ల గురించి వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామనగూడెం కృషి విజ్ఞాన కేంద్రం పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్ టి. విజయ నిర్మల ఇలా తెలియజేస్తున్నారు. ఎక్కువ వర్షాలు, అలాగే వరద సమయాల్లో, మరి ఇంకా కరువు సమయాల్లో పచ్చిమేత కొరత అన్నది ఎక్కువగా సమస్య రైతులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు పాడి పశువులని దానాతో మేపించడం వల్ల పోషణ అన్నది అధిక ఖర్చుతో కూడుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో పశుగ్రాసపు చెట్లు అన్నది ఒక పరిష్కార మార్గంగా కనిపిస్తుంది. సంవత్సరం పొడవునా పచ్చిమేతను అందిస్తాయి. ఈ పశుగ్రాసపు చెట్ల ఆకుల్లో మాంసకృతులు అధిక శాతంలో ఉంటాయి. తాజాగా మేపుకోవడంతో పాటు వీటిని ఎండబెట్టి నిల్వ చేసుకొని కూడా మేపుకోవచ్చు. మొదటగా సుబాబుల్ చెట్లు. ఈ చెట్లు మనకి అన్ని రకాల నేలల్లో చాలా త్వరగా వేగంగా పెరుగుతాయి. వీటిలో మాంసకృతులు 26% వరకు ఉంటాయి. సుబాబుల్ చెట్లని ఎక్కువ మోతాదులో పెంచాలనుకున్నప్పుడు ఈ చెట్లు ఒక ఎకరానికి 5,000 మొక్కలు అవసరం అవుతాయి. 3వ నెలకు మనం మొదటి కోత తీసుకోవచ్చు. తర్వాత ప్రతి 2 నెలలకు కూడాను పశుగ్రాసాన్ని తీసుకుంటూ ఉండొచ్చు. సుబాబుల్ చెట్ల ఆకులను పశువులకు మేపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో చూస్తే వీటిల్లో టానిన్స్ అనే పదార్థాలు ఉండడం వలన ఇవి మాంసకృతుల జీర్ణ ప్రక్రియను తగ్గిస్తాయి. కావున వీటిని ఆకులను కోసిన తరువాత ఒకరోజు నీడలో ఆరబెట్టి మరుసటి రోజు పశువులకు మేపుకోవడం వల్ల ఫలితాలు ఉంటాయి. ఈ అవిసె మొక్కను కూడా మనం ఇంటి దగ్గరలా చూస్తూ ఉంటాం. ఈ వీటిలో కూడా మాంసకృతుల శాతం అనేది 25% వరకు ఉంటుంది. ఎక్కువ మోతాదులో పెంచాలనుకుంటే ఒక ఎకరానికి 5,000 మొక్కల వరకు అవసరం అవుతాయి. ఒక ఎకరానికి 15 నుంచి 20 టన్నుల వరకు కూడా పశుగ్రాసాన్ని మనం ఈ మొక్కల ద్వారా తీసుకోవచ్చు. తర్వాత అతి ముఖ్యమైన పంట మునగ. దీన్ని పోషకాల గని అని కూడా అనవచ్చు. ఎందుకంటే ఈ మునగలో కాయలు, ఆకు, కాండం వీటన్నింటిలో కూడా పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పోషక పదార్థాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా 16% వరకు మాంసకృతులు, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, అలాగే ఖనిజ లవణాలైనటువంటి కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాపర్, పొటాషియం ఈ విధంగా పోషకాలని కలిగి ఉంటుంది. వీటిని మనం పశుగ్రాసంగా సాగు చేసుకున్నట్లయితే ఒక ఎకరంలో సుమారుగా 40 టన్నుల వరకు కూడాను పచ్చిమేతను మనం తీసుకోవచ్చు. ఈ మునగ ఆకులో ఎలాంటి దుష్ప్రభావాలు వీటిలో ఉండవు. ఈ మునగ ఆకుల్ని కానీ అలానే కొమ్మల్ని కానీ చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఒక పశువుకి సుమారుగా ఒక రోజుకి ఒక పశువుకి 15 కిలోల దాకా మేతగా అందించవచ్చు. మరొక పశుగ్రాసపు చెట్టు చూసుకున్నట్టయితే కర్రపెండులం. ఈ కర్రపెండులం యొక్క ఆకుల్ని కూడా మనం పశువులకి పచ్చిమేతగా అందించవచ్చు. మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. ఒక 2.3 కిలోల వరకు అందించినట్టయితే అది 680 గ్రాముల దానాతో సమానం. ఇలాగా పెరుగుతున్న దూడలకి ఇది ఇవ్వడం వల్ల త్వరితగతిన శరీర బరువును కూడా పొందుతాయి. అదేవిధంగా పాలిచ్చే పశువుల్లో కూడా దీన్ని మేతగా ఇవ్వడం వల్ల పాల ఉత్పత్తి అనేది కూడా ఫలితాలు మనం చూడొచ్చు. అలాగే ఇంకొక మొక్క పశుగ్రాసపు చెట్టు చూసుకున్నట్టయితే గ్లైరిసీడియా. ఈ గ్లైరిసీడియా ఆకులు రుచికరంగా ఉండవు, కావున పశువులు తినడానికి ఇష్టపడవు.
కావున వీటిని కోసి ఒక రోజు ఎండబెట్టి తర్వాత మరుసటి రోజు దీన్ని ఇతర ఎండుగడ్డితో కానీ జొన్న చొప్పతో కానీ కలిపి మేపాలి. వీటిల్లో మనం చూసుకుంటే 16 నుంచి 30% వరకు మాంసకృత్తులు ఉంటాయి. ఈ విధంగా మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఈ పశుగ్రాసపు చెట్లను పచ్చిమేత కొరత సందర్భాలలో మేతగా అందించడం వల్ల పశువుల్లో అధిక పోషణ ఖర్చును తగ్గించుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లాలో ఎడగారు సీజన్ రైతులకు కలిసి రాకుండా పోయింది. సాగు సమయంలో సోమశిల జలాశయంలో నీరు లేక బోర్ల క్రింద మాత్రమే వరి సాగైంది. ఏటా 3 నుంచి 4 లక్షల ఎకరాల్లో ఎడగారు పంట సాగవుతూ ఉండగా ఈసారి 30,000 ఎకరాల్లో మాత్రమే సాగైంది. అయితే విస్తీర్ణం తగ్గిన పరిస్థితుల్లో మంచి ధరలు దక్కుతాయనుకుంటే వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారంటూ రైతులు చెబుతున్నారు. రైతు పండించిన దాన్ని కొనేదానికి కొనేవాళ్ళు ఇష్టం అయిపోయింది. రైతు చేతిలో ఏం లేదు. పండించుకున్నాడు, అమ్మేయాల తప్పదు. పైన చూస్తే వాతావరణం అనుకూలించదు కాబట్టి అమ్మేయాలి. కాబట్టి ఈ నెట్టైనా అమ్ముతాడు. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చిన రేటు కన్నా 3,000 తగ్గిస్తారా, 4,000 తగ్గిస్తారా? మీ ధాన్యంలో ఎక్కువ తేమ ఉంది, 50 కేజీలు ఇండి, 60 కేజీలు ఇండి అని చెప్పి 850 కేజీలు పెట్టాల్సిన దాన్ని 950 కేజీలు తీసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి రైతులకు ఈరోజు. ప్రతి సంవత్సరం మనం రెండో కారులో కూడా 3 నుంచి 4 లక్షల ఎకరాలు వేసిన రోజులు ఉన్నాయి, 2 లక్షల ఎకరాలు వేసిన రోజులు ఉన్నాయి. అంటే అంత ధాన్యం పండింది కదా. ఇప్పుడు వేసింది మన ప్రభుత్వ లెక్కల ప్రకారం కూడా 31,000 ఎకరాలే. 31,000 ఎకరాల్లో పండిన పంటను కూడా డిమాండ్ లేక వాళ్ళు అడిగిన రేటుకి అమ్ముకునే పరిస్థితి రైతున్నాడు ఈరోజు. గత వారం రోజుల నుంచి రేటు వరుసగా తగ్గుతూ వస్తుంది. ఆ తగ్గేదానికి కారణం ఎవరు? ప్రభుత్వం ప్రకటించిన రేటుకు ఎందుకు కొనలేదు, ఎవరు కొనలేదని ఆ చర్చ జరగకుండా మీరు కొనేదాన్ని కొనండి అన్న ఒకటి, వాతావరణం అనుకూలిస్తుంది, మళ్ళీ 5-6 రోజుల్లో రేటు పెరుగుతుందని ఇట్లాంటి మాటలు చెప్తున్నారు. అట్లా కాకుండా తక్కువ కొన్న వాళ్ళ మీద చర్య తీసుకునే తట్టు ఉండాలా. మిల్లోళ్ళు మాకు గిట్టుబాటు కావడం లేదంటే అధికారులు గమ్ముగా వింటున్నారే కానీ అసలు ఎందుకు గిట్టుబాటు కావడం లేదని అధికారులు ఎప్పుడైనా సరే ఒక లోడు ఒడ్లు ఆడిచ్చి ఒక మిల్లులో అసలు ఎంత క్వాలిటీ వస్తుంది, ఒక పుట్టికి ఎన్ని బియ్యం వస్తుంది, తౌడెంత, పొట్టెంత, సీరెంత, నోకెంత, దాంట్లో మొత్తం ఏ ఒక్కటి ఒడ్డుల్లో వేస్ట్ పదార్థం లేదు. అట్లాంటిది వాళ్ళు చెప్తా ఉంటే వీళ్ళు మాకు లాస్ వచ్చింది, ఒక లోడుకి 50,000 పోయింది, 1,00,000 పోయిందని చెప్తా ఉంటే వీళ్ళు వినటం అనేది ఇది కరెక్ట్ కాదు. ఎక్కడ ధాన్యం లేదు. ఇప్పుడు లేకపోయినా కూడా 2-3 వేల రూపాయల డిఫరెన్స్తో ఒక్కసారిగా ఉన్న రేట్ని తగ్గించేయటం అనేది మంచిది కాదు. జిల్లాలోని బుచ్చి, కోవూరు, విడవలూరు, కొడవలూరు తదితర మండలాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. ఆగస్టు మొదటి వారం నుంచి కోతలు మొదలయ్యాయి. మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి ప్రభుత్వం 850 కిలోల పుట్టికి 18,875 రూపాయలు ప్రకటించింది. సాధారణ రకాలకు 18,705 రూపాయలు ప్రకటించింది. ధాన్యం కోతల ఆరంభంలో మద్దతు ధరల కంటే అధికంగా చెల్లించిన వ్యాపారులు రాను రాను తగ్గిస్తూ వస్తున్నారు. తేమ, దుమ్ము, ధూళి పేరుతో 50 కిలోలు అదనంగా తీసుకోవడంతో పాటు పుట్టి ధాన్యానికి 17,000 రూపాయలకు మించి ఇవ్వకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోందంటూ రైతు సంఘం నాయకులు మండిపడుతున్నారు. ఎడగారు పంట మార్కెట్లోకి వస్తూ ఉంది. ఆగస్టు 1 నుంచి వస్తూ ఉంది. మొదట్లో ఏమో పుట్టి 22,000కు కొన్నారు. కేఎన్ఎం 1638 రకం చాలా మంచి రకం. దాన్ని ఒక 10 రోజులు బాగా మంచి రేటుకు కొన్నారు. ఇప్పుడు 17,000 పుట్టి. సరే నెమ్ము శాతం ఉందని చెప్పి 70-80 కేజీలు అదనంగా తీసుకుంటున్నారు. పుట్టి 850 కేజీలు అయితే 920 కేజీలు తీసుకుంటున్నారు. లేట్ ఖరీఫ్ సాగులో చాలా తక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. మొత్తం చూసిన 40,000 ఎకరాలే ఉంటుంది. సగం దాకా ఆల్రెడీ కటింగ్ కూడా అయిపోయింది. 22,000 రూపాయల పుట్టికి కొనుగోలుతో మొదలుపెట్టి ఈ రోజున 17,000 అంతకన్నా కొంచెం అటు ఇటులో కొంటున్నారు. రైతాంగం మాత్రం లోగడ 5 లక్షల ఎకరాలు వేసినప్పుడే 24 నుంచి 25,000 వరకు పుట్టి అమ్ముకోగలిగారు. అంటే ఎంఎస్పి కంటే కూడా 6,000-7,000 ఎక్కువకి అమ్ముకున్నాం. ఈ రోజున ఎంఎస్పి కంటే తగ్గించి అమ్ముకోవడం అవుతుంది. దీన్ని ప్రభుత్వం విచారించి వెంటనే తగు చర్యలు తీసుకొని రైతాంగం నష్టపోకుండా కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. మద్దతు ధరల అమలు విషయంలో ప్రభుత్వం జోక్యం తప్పనిసరంటూ రైతు సంఘం నాయకులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నెంబర్లో
ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.